మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs Zambai with extended cut, streaming now only on ETV Win. ఇందుని మీరే ఫోన్లో మాట్లాడి పిలిపించారా? అవును, కానీ వద్దమ్మా. ఇప్పుడు మీరు దానికి కారణాలు సంజాయిషీలు నాకిచ్చి ప్రయోజనం లేదు. మీరు నోరు విప్పాల్సిన టైంలో నోరు విప్పలేదు. అక్కడ ఇందు రావడానికి కారణం రమణి ఆంటీ అనుకుని అంకుల్ అంతా కోప్పడి ఫ్రస్ట్రేట్ అయ్యి బీపీ ఓవర్ షూట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయే స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంత ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు తను ఇక్కడికి రావడానికి కారణం రమణి ఆంటీ కాదు అని మీరు చెప్పుండాలి. మీరప్పుడు నోరు విప్పలేదు, చూస్తూ ఉండిపోయారు. అప్పుడు మీరు నోరు విప్పకపోవడం మూలన ఆయన ఆల్మోస్ట్ ప్రాణాల మీదకి తెచ్చుకొని దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. ఆ టైంలో మీరు అలా సైలెంట్గా ఉండిపోవడం ముమ్మాటికి తప్పు. మీరు తప్పు చేశారు. ఇది కరెక్ట్ కాదు. నందు, ఇవాళ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు కదా? అవును, అస్సలు తెలియలేదు. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా. దేనికో అంత హ్యాపీనెస్? దేనికో మీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నాను. దేనికంటే ఏం చెప్తా, పలానా అనే కారణాలేమీ లేవు. హ్యాపీగా ఉన్నానంతే. సరే, ఇంకేంటి చెప్పాలి? చెప్పడానికి ఏముంది? ఏం లేదు, అంతా మామూలే. మ్, సరే మరి నేను బయలుదేరినా? అప్పుడే వెళ్ళిపోవాలా? సర్లేండి, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. ఇంకా మీరు ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు బయలుదేరండి. సరే. బయలుదేరినా మరి? సరే, ఫాస్ట్గా వెళ్ళకు. ఇంటికి రీచ్ అవ్వగానే మెసేజ్ చేయి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? ఒక్క క్షణం ముందు వరకు ఉన్న దూరం కొంచెం తగ్గినట్టు అనిపించింది. అదేంటది? మనం పరిచయం అయిన దగ్గర నుంచి నన్ను మీరు మీరు అనే పిలిచేవారు. ఇప్పుడే మెసేజ్ చెయ్యి అని దగ్గర మనిషిలాగా సింగులర్లో మాట్లాడారు. ఓ సారీ, మెసేజ్ చేయండి. ఇదిగో మళ్ళీ ఇంతలోనే దూరం చూపిస్తున్నారు. దూరం అంటే? క్లోజ్ అయ్యాం కదా, దాని గురించి అంటున్నా. నాకు తెలియకుండానే అలా అనేశాను. ఇక నుంచి మీరు అండి కాకుండా పేరు పెట్టి పిలవండి. ఓకే అండి. అదిగో మళ్ళీ అండి. ఓ ఓకే గీత. గుడ్, మీరిలా పిలుస్తుంటే బాగుంది. బాయ్. బాయ్. చూసావరా, నిజం తెలుసుకోకుండా ఆవేశపడ్డం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. రమణి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. నీకు భార్య కాకముందు నుండి నీకు మరదలు, అంతకంటే ముఖ్యంగా నీకు స్నేహితురాలు. అలాంటి తనని నువ్వే అర్థం చేసుకోకుండా అంత మాట అనేస్తే తను ఎంతగా కృంగిపోతుందో ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? ఊరుకో అలివేణి. నాన్న అమ్మని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి అమ్మ విషయంలో హర్ట్ అయ్యి అలా మాట్లాడాడు. ఇంకా సంగతి వదిలే. నేను అదే చెప్తున్నాను. ఇన్నేళ్లలో మీ అమ్మా నాన్న ఎప్పుడూ ఇలా గొడవ పడ్డది లేదు. మీ అక్క పెళ్లి రోజు నుంచే వీళ్ల మధ్య కోపతాపాలు మొదలయ్యాయి. మళ్లీ ఇలా తొందరపడి మాట్లాడకూడదని, అపార్థం చేసుకోకూడదని మీ నాన్నకి గుర్తు చేస్తున్నాను. అసలు మీ అత్తగారు ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. దేవకి, ఇప్పుడు అవసరమా? పద. నమస్తే అన్నయ్య. నమస్కారం చెల్లమ్మా. అయ్యో, కూర్చోండి కూర్చోండి, లేవకండి. కూర్చోండమ్మా. రామ్మా, కూర్చోమ్మా.
ఏమిటి రావచంద్ర, ఈ రాత్రిపూట సడన్ గా వచ్చారేంటన్నట్టు చూస్తున్నావు? అదేం లేదమ్మా, మామూలుగానే ఈ టైంలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. తీసుకోండి వదినా. థ్యాంక్స్ వదినా. యాక్చువల్లీ పగటిపూటే రావాలనుకున్నాం అన్నయ్య. ఏవో పనుల వల్ల రాలేకపోయాం. మీకు ఇలా అయిన దగ్గర నుంచి నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో అదేం లేదమ్మా, ఇది మనిల్లు. మీరెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మంచి మనిషికి ఇలా అవ్వడం చాలా బాధగా ఉందన్నయ్య. మీరు నన్ను క్షమించాలన్నయ్య. నేను క్షమించడం ఏంటమ్మా? నేను తప్పు చేశానన్నయ్య, అందుకే క్షమాపణలు అడుగుతున్నాను. నేను చేసిన తప్పుకి వదిన్ని అపార్థం చేసుకుని మీ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. నిజానికి ఇందు ఇక్కడికి రావడానికి కారణం వదిన కాదన్నయ్య, నేను. ఇందు ఇక్కడికి రాకపోయి ఉంటే నీకిలా జరిగి ఉండేదే కాదు. తనని పిలవడమే నేను చేసిన మొదటి తప్పు. అలా అని నేను మీ చెడు కోరి పని చేయలేదన్నయ్య, మీ మంచి కోరే చేశాను. నా కోడలికి శుభకార్యం జరిపిస్తూ ఇంకో బిడ్డగా ఆ శుభకార్యం జరిపించకపోతే కన్న తల్లిగా వదినకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసన్నయ్య. ముఖ్యంగా నా కోడలు తోబుట్టు లేకుండా 16 రోజుల పండుగ జరుపుకోవడానికి చాలా బాధపడి ఉండేది. అది నేను కళ్ళారా చూశాను. అందుకే ఇందును కూడా పిలవమని నేనే మధుకు చెప్పాను. కానీ కుదరలేదు. ఇందు ఎవరి మాట వినట్లేదు. ఇంకా తన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, వదిలేయండి అని మధు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా నా ప్రయత్నం నేను చేశాను. ఇందు రాగానే మీరు ఆవేశపడి గొడవ చేస్తుంటే నేను షాక్లో ఉండిపోయాను. మీరు కన్న కూతురి మొహం చూస్తే కరుగుతారనుకున్నాను. కానీ ఆవేశపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారనుకోలేదు. మీ మనసు ఎంతగా గాయపడిందో ఆ క్షణమే అర్థమైంది. ఆ షాక్లో మిమ్మల్ని వారించి నేను పిలిచినందువల్లే ఇందు ఇక్కడికి వచ్చిందని చెప్పాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నా మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ క్షణాన నేను చెప్పుంటే ఇలా అయ్యుండేదే కాదు. కానీ అప్పుడు నేను నోరు విప్పలేకపోయాను. ఆ తర్వాత హాస్పిటల్లో మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పలేకపోయానన్నయ్య. మీకు ఇలా అయిన తర్వాత నాలో నేను ఎంత కుంగిపోయానో నాకే తెలుసు. ఇప్పటి వరకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను మంచి తెలిస్తే చెడు ఎదురైందేంటా అని ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నన్ను క్షమించండి అన్నయ్య. అయ్యో నువ్వు చెడు కోరి చేసింది కాదు కదమ్మా, నువ్వేం బాధపడకు. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను దేవకి. ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా చెప్పలేదే అని బాధపడ్డానమ్మా.
కానీ నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని కుమిలిపోతున్నావంటే నీ మనసేంటో ఇప్పుడు అర్థం అవుతుంది. లేదమ్మా, ఏమైనా నేను చేసింది తప్పు. నన్ను క్షమించాలి. నువ్వేమైనా కావాలని చేసావా ఇదంతా? వాళ్ళు బాగుండాలనే చేశావు. దానికెందుకు నువ్వింతలా బాధపడి క్షమాపణలు అడుగుతున్నావు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. ఎంతైనా మనం మన హద్దుల్లో ఉంటేనే మంచిది. ఏ సమస్య ఉండదు. అనవసరంగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకునేదానివి. నువ్వు ఊరుకోమ్మా. అన్నయ్య, జరిగిన దానికి నేనే కారణం కాబట్టి క్షమాపణ కోరుకుందామని వచ్చాను. క్షమించానని మీరొక్క మాట చెప్పండి అన్నయ్య. చచ్చా, అదేం లేదమ్మా. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. ఏదో అయిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. పెద్ద మనసుతో క్షమించారు. ఇప్పుడు నా మనసు కుదుటపడిందన్నయ్య. అన్నయ్య, మీరందరూ వచ్చి అక్కడ మన ఇంట్లో ఉండాలి. మీరక్కడుంటే మీ స్నేహితుడు కూడా సంతోషిస్తాడు. రేపు ఉదయాన్నే మీరందరూ వచ్చేయండి. వద్దమ్మా. అసలే ఆత్మాభిమానం ఉన్న మనిషి. నువ్వు పిలిచినంత మాత్రాన ఈ పరిస్థితిలో పరిగెత్తుకు రాగలడా? ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అని తెలిసిన మనిషి. బామ్మగారు, ఎప్పుడూ పుట్టిన ముతక సామెతను పట్టుకొని మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కొడుకింట్లో ఉన్నారా? కూతురింట్లోనేగా ఉన్నారు. సారీ అత్తయ్య, నేను బామ్మగారిని హర్ట్ చేయాలనో అగౌరవపరచాలనో నేను ఇలా అనలేదు. నాన్నగారిని ఇలా అన్నారు కాబట్టి బామ్మగారికి గుర్తు చేశానంతే. అంతకు మించి వేరే ఏం లేదత్తయ్య. నీ గురించి నాకు తెలీదా మధు? అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, వదిలే. అమ్మా, మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకమ్మా నువ్వు మాట్లాడిలా చేస్తావు? ఏం చేస్తాం? నేనేం మాట్లాడినా తప్పైపోతుంది. క్షమించయ్యా రామచంద్ర. మీరు కూడా ఏంటమ్మా అలా అనకండి. ఉన్నమాట అంటే నిష్ఠూరం అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఉంటే అదే మంచిది. అసలు మంచేదో చెడేదో తెలియకుండా పోతుంది. పెద్దవాళ్ళు అన్నాక ఏదో మంచి చెడు చెప్తూ ఉంటాం. అర్థం చేసుకోకుండా ఇలా అపార్థం చేసుకుంటే ఏం చేస్తాం? సర్లే, అంతా నా తలరాత. ఇంక చాలా ఆపమ్మా. అన్నయ్య, అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. మర్చిపోకుండా రేపు ఉదయం మీరందరూ బయలుదేరి అక్కడికి వచ్చేయండి అన్నయ్య. లేదత్తయ్య, నాన్నకి ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది. అందుకే మావయ్య చెప్పినా కూడా నాన్న అక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. మీరదేమీ మనసులో పెట్టుకోకండి. థ్యాంక్స్ అత్తయ్య, మీరొచ్చి నాన్నతో మాట్లాడి అసలు విషయం చెప్పారు. మీరు నా కోసమే అక్కని పిలిపించుంటారని నేను అర్థం చేసుకోగలను. మన కుటుంబంలో ఏ అపార్థాలు చోటు చేసుకోకూడదు. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. సరే అన్నయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండి అత్తయ్య. అవునమ్మా, ఇంటికొచ్చి భోంచేయకుండా ఎలా వెళ్తారు? భోంచేసి వెళ్ళండి అమ్మా. పర్లేదన్నయ్య, మరో పూట వస్తాను. సారీ వదినా. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి వదినా? లేదొదినా, నా వల్లే మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చాయి. క్షమాపణలు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వస్తానొదినా, వస్తానన్నయ్య. చూసావా దేవకి, దానికి ఎంత పొగరో. నువ్వేదో మాట వరుసకి వాళ్ళని ఇంటికి రమ్మన్నావు. నీ మాట కాదనలేక
కొంప మొత్తం వచ్చి మన ఇంట్లో తిష్ట వేస్తారన్న కంగారుతోని వాళ్ళని ఆపడానికి నేనేదో పాత సామెత చెప్పాను. అది వెంటనే మీరు మాత్రం ఎక్కడున్నారు, మీ కూతురు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని నన్నే అంటుంది. దానికి ఎంత పొగరుంటే నన్ను అలా అంటుంది? దాని పొగరు అణచాలి దేవకి. ఏంటి నా పాటుకు నేను వాగుతూనే ఉన్నాను, చెవిని కూడా వేసుకోకుండా సీరియస్ గా ఉన్నావు? అసలు నాకెంత కంగారుగా ఉందో తెలుసా? నీకేంటి కంగారు? ఉండదా మరి? నువ్వేమో వచ్చావు, క్షమాపణలు చెప్పావు, మంచిదాన్లా మార్కులు కొట్టేశావు. ఇప్పుడు నా పరిస్థితి తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. దేని గురించి భయం? దేని గురించి అంటావేంటి? ఆ ఇందు విషయం గురించే. నువ్వేమో దూరంగా ఉన్న తండ్రి కూతుర్ని కలపడానికి తెగ ప్రయత్నం చేసినా ఉత్తమరాలిగా వాళ్ళ దృష్టిలో ఉన్నావు. నేనేమో ఇందుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాకూడదు, మమ్మల్ని అవమానించకూడదని రకరకాలుగా ఒత్తిడి చేసి సతాయించాను. ఆ ఒత్తిడితోనే ఆ రోజు కూతురు రాగానే వాడు ఆవేశంతో ఊగిపోయి ఈ రోజు ఇలా కాలు చెయ్యి కదలేని స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు ఆ మధుకి చెప్పాడనుకో, నా పరిస్థితి ఏంటి? ఏదో నేను మాట వరుసకి ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అన్నదానికే అందరి ముందు ఎలా దెప్పి పొడిచి మాట్లాడింది. వాళ్ళ నాన్నను అలా సతాయించానని దానికి తెలిస్తే ఊరుకుంటుందా? జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి కొడుతుంది దేవకి. అలా ఏం జరగదులేమ్మా. అన్నీ నువ్వే ఊహించుకొని భయపడిపోకు. ఆ రామచంద్ర దానికి చెప్పేస్తాడేమోనని కంగారుగా ఉంది నాకు. అది రాక్షసులా విరుచుకుపడుతుందని భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదమ్మా. రామచంద్ర కూతురికి నీ గురించి చెప్పడు. చెప్పడని గ్యారంటీ ఏంటి? నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి అలా చెప్తున్నావు గాని నాకు మాత్రం చెప్తాడని అనిపిస్తుంది. రామచంద్ర కొన్ని విషయాల్లో ఆవేశపరుడే అయినా కూతురు విషయంలో మాత్రం ఆలోచనపరుడమ్మా. జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే రామచంద్ర ఆడపిల్ల తండ్రి. భార్య మీద ఆవేశపడే భర్తకి కూతురు కాపురం గురించి ఆలోచించే తండ్రికి చాలా తేడా ఉంటుంది. పైగా ఆవేశపడ్డం వల్ల ఇప్పుడు జరిగిన అనర్థం ఆ రామచంద్రకి ఒక గుణపాఠం చెప్పుంటుంది. ఇప్పుడు గనక నీ విషయం కూతురికి చెప్తే ఆ పిల్ల మనస్తత్వం ఏంటో, ఎలా విరుచుకుపడుతుందో అన్నీ తెలిసిన తండ్రిగా ఎలా చెప్తాడు? మధుకి చెప్తే ఇంటికొచ్చి గొడవ పెట్టుకుంటుంది. తన కాపురంలో లేనిపోని కలహాలొస్తాయి. దానివల్ల అత్తారింట్లో అందరికీ చెడైపోతుందనే ఒక భయం ఉంటుంది కదమ్మా. తెలిసి తెలిసి కూతురు కాపురాన్ని ఏ తండ్రి డిస్టర్బ్ చేయడమ్మా. కూతురు కాపురం గురించి ఆలోచించైనా నీ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మధుకి చెప్పడం. ఎంత కాదనుకున్నా ఆ పిల్ల మీ పెద్ద కూతురు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్లతో పాటు 16 రోజుల పండగ చెయ్యాలంటే మాత్రం అస్సలు కుదిరే పని కాదు. ఎట్టి పరిస్థితిలో నీ పెద్ద కూతుర్ని వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని తీసుకొచ్చి అందరి ముందు నా మనవాణ్ణి ఇబ్బంది పెట్టకు. ఒకసారి అటు చూడు. నేను చెప్పిన ప్రతిసారి ఆ పిల్ల రాదు, అల్లుడి గారిని ఇబ్బంది పెట్టే పనులు నేను చేయను, చేస్తే తల తీసేయండి చంపేయండి అని మాయమాటలు చెప్పి తప్పించుకున్నావు. ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అని తెలిసిన మనిషి. మొన్నటి వరకు శకుంతలమ్మ మాట తీరు, ఈ ఇంటిని చూసే విధానం వయసు చాదస్తంతో వచ్చిన అలవాటు అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు జరిగింది ఆలోచిస్తుంటే అసలు ఆవిడికి కుటుంబం అంటేనే పెద్దగా ఇష్టం ఉన్నట్టు లేదు. ఆవిడ కడుపున పుట్టిన దేవకి ఎంత మంచిగా ఉన్నా శకుంతలమ్మ మాత్రం ఏదో ఒక రూపంలో తన అసహనాన్ని ద్వేషాన్ని చూపిస్తుంది. ఈవిడ వల్ల అత్తారింట్లో మధుకి ఇబ్బందులు ఎదురవుతాయేమోని అనిపిస్తుంది. ఆవిడ 16 రోజుల పండగ విషయంలో నా మీద తీసుకొచ్చిన ఒత్తిడి గురించి మధుకి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అమ్మా మధు. నానా, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం వచ్చేస్తాను. సారీ డాక్టర్. నో ఇష్యూస్ అమ్మా. మా నాన్నగారి హెల్త్ గురించి భయపడవలసింది ఏం లేదు కదా డాక్టర్? ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండండి. రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయిస్తూ, వాకింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ, కరెక్ట్గా మెడిసిన్స్ వాడుతుంటే చాలా త్వరగా రికవర్ అయ్యి పూర్తి ఆరోగ్యవంతులవుతారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే అమ్మా, రేపు వచ్చి ఫిజియోథెరపీ చేస్తాను. బాయ్ అమ్మా. బాయ్ సార్. థ్యాంక్ యూ.
ఆ నాన్నా. ఆకలేస్తుందమ్మా. ఒక్క నిమిషం నాన్నా. శకుంతలమ్మ గురించి మధుతో చెప్తే తన ఆవేశంతో ఆవిడ్ని నిలదీస్తుంది. అది మంచిది కాదు. మధు కాపురంలో అనవసరంగా కలహాలు వస్తాయి. అమ్మా, నాన్నకు ఆకలేస్తుందంట, వెళ్ళి భోజనం పెట్టు. లేదు లేవే, నువ్వే వెళ్ళి తినిపించు. ఇంకా ఏంటమ్మా నువ్వు? లే, వెళ్ళి భోజనం పెట్టు. లే అమ్మా, లే, వెళ్ళమ్మా, వెళ్ళు. దివ్య, అలివేని, అర్జెంటుగా ఇద్దరు ఎలా రండి. ఎర్రచంద్రుడిని చూద్దరు గాని. ఏంటి రెడ్ మూనా? అవునే. అలివేని, రా నానమ్మా, ఎర్రచంద్రుడిని చూడు. ఎక్కడే? ఎర్రచంద్రుడెక్కడా? ఒట్టి చంద్రుడు కూడా లేడు. ఆకాశం మబ్బులు పట్టి ఉంటేను. ఓసిన పిచ్చి అలివేని, ఆకాశంలో ఎర్రచంద్రుడి గురించి కాదే నేను పిలిచింది, ఇంట్లోని రామచంద్రుడి గురించి. నాన్న గురించా? అవును. అమ్మని నాన్నకి భోజనం పెట్టమన్నాను. వారం రోజులుగా ఇద్దరి మధ్య మాటలు లేవు కదా, మధ్యలో మనమెందుకని మిమ్మల్ని బయటికి పిలిచాను. ఓ, మీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పండి. చెప్పడానికి ఏముంది? మీ మనసులో ఏం లేదన్నమాట. నీ మనసులో ఏముంది? నా మనసులో చాలా ఉన్నాయి. మరి చెప్పు. మీ మనసులో ఏం లేదన్నప్పుడు నా మనసులో మాత్రం ఎందుకుంటుంది? గుడ్ నైట్. మధు ప్రశాంతంగా ఉండకుండా చెయ్యాలి అంటే మధు వాళ్ళ అక్క జీవితంలో కలతలు సృష్టించాలి. అర్జెంటుగా ఇందు మొగుణ్ణి ఏదో ఒక ఉచ్చులో ఇరికించాలి.